రెండు తెలుగు రాష్ట్రాల ఎస్ న్యూస్ లైవ్ టీవీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఖమ్మం జిల్లా కల్లూరు పట్టణ ప్రాంతంలో 2021-22 సంవత్సరంలో ప్రభుత్వం పలు పురాతన భవనాలు, ఆసుపత్రి బిల్డింగ్లు, బస్టాండ్, వసతి గృహాలు, ఎన్ఎస్పి భవనాలు మరియు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు మాజీ జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం కూర్చి నిర్వీర్యం చేసిన కలప, పాత ఇనుము, చెట్లు వేలం వేసిన ఆయా శాఖల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలి అంటూ గత గ్రామ పంచాయతీ విద్యాశాఖ ఆర్ఎండ్బి అధికారులకు తాకీదులు జారీ చేసిన గత కలెక్టర్ విపి గౌతమ్ పురాతన కట్టడాలు కూల్చిన సదరు అప్పటి నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే కాన్కాన్పేట ఎన్ఎస్పి ప్రాంతం కల్లూరు పట్టణానికి చెందిన పురాతన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాలు నిర్వీర్యం చేయగా లభించిన 134 టేకు కురకమ్మలు, బారుకమ్మలు, 12 టేకు చెట్లు, 2070 కిలోల ఇనుము, 10 మారుజాతి చెట్లు ఏమైనవి, ఎక్కడున్నవి, ప్రభుత్వ ఖజానాకు చేరుకున్నాయా? ఈ కలప స్వాహా చేసిన గత పాలక నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కొందరు ఉద్దండులు, ఉత్తమ లేఖరి మిత్రులు ఎవరో ఈ దందాలో వాటాలు పంచుకొని ఇండ్లలో కిటికీలు, దర్వాజాలు, మంచాలు చేయించుకున్న వారి పూర్తి వివరాలు, చేసిన కార్పొరేటర్ వివరాలు, ఆధారాలతో త్వరలో మీ ముందు ఉంచేందుకు మేము సిద్ధం. ఈ దోపిడీ దండుపాలెం ముఠాపై గ్రీవెన్స్లో కొందరు ఫిర్యాదు చేసినట్లుగా విశ్వసనీయ సమాచారం. కమింగ్ సూన్. నేనడిగితే ఒక పీడీ యాక్టు, నేనడిగితే ఒక ఊపా కేసు, నేనడిగితే ఒక అర్బన్ నక్సలైటు, మీరడిగితే ఏమంటే